మీరు అన్నట్టుగా కులాలకు సంబంధించి ఎవరో పాపం కొందరు అంటరాని తనం వల్ల మాత్రమే మతం మారుతున్నారు అనుకుందాము. కానీ మీరు ఆంధ్రలో చూడండి, తెలంగాణలో ఈ విషయం తక్కువ. రెడ్లు, చౌదరులు, కమ్మలు, కాపులు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మతం మారడానికి వెళ్ళిపోతున్నారు. మీకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కూడా మతం మారినటువంటి వాళ్ళకేమీ అంటరాంతరం లేదు, వాళ్ళేమీ కులవీక్ష అనుభవించలేదు. కానీ ఆంధ్రాలో ఎజ్రా శాస్త్రి అనేటువంటి పేరుతోటి మతం మారుతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతున్నది? ఇక్కడ ఒకటేంటంటే సతీష్ గారు, స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు హిందూ సమాజాన్ని బలహీనపరచడానికి అనేక కుట్రలు చేశారు. సామాన్యమైన కుట్రలు కాదు అవి. కుట్రల్లో ఒకటి చెప్తాను. ఆర్యులు అనే ఒక జాతిని మార్క్స్ ముల్లర్ చేత సృష్టింపజేశారు. వాస్తవంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మార్క్స్ ముల్లరు ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమై కూర్చున్నదో, అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్రపక్ష కూటమి బ్రిటన్. బ్రిటన్ పాలకులే భారతదేశంలో మార్క్స్ ముల్లర్ని తీసుకొచ్చి ఒక కొత్త సిద్ధాంతాన్ని భారతీయుల మెదడులో ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేశారంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మార్క్స్ ముల్లర్ చేత చెప్పించారు. అది కొంతవరకు వర్కౌట్ చేయడానికి ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. చిత్రం ఏంటంటే, నేను చదివిన యూనివర్సిటీలో ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఆర్యులు ఎక్కడ వారు అనే ఒక పెద్ద చాప్టరే ఉంది హిస్టరీలో. వాస్తవంగా రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీని ఎప్పుడైతే కారణం అయిందో, బ్రిటన్ వాళ్ళు మార్క్స్ ముల్లర్కి చెప్పారు, సైడ్ ఇచ్చారు అతనికి, నువ్వు సిద్ధాంతాన్ని మార్చుకో. తర్వాత ఒకటేంటంటే, వాళ్ళు ఆర్య ద్రావిడ సిద్ధాంతంతో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రను, భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలను విశ్లేషించడం మొదలుపెట్టారు. చిత్రం ఏంటంటే, రామాయణాన్ని 14వ శతాబ్దానికి తీసుకొచ్చారు. ఏంటంటే, బ్రిటిషర్స్ ఎప్పుడు కూడా మా క్రైస్తవ ఆలోచన విధానం కరెక్టు, ఇంకా దానికి భిన్నమైంది ఏది కూడా అసత్యం. అంటే బిఫోర్ క్రైస్ట్ ఇంకేమీ లేదు, ప్రపంచమే లేదు, అప్పుడే పుట్టింది. చిత్రం ఏంటంటే, 1922లో హరప్పా మొహంజదారోలో తవ్వకాలు జరగకపోయి ఉంటే, వాళ్ళు చెప్పే అభిప్రాయాలు, వాళ్ళు ఇంతకుముందు ఈస్ట్ ఇండియా పరిపాలన వచ్చినప్పటి నుంచి 1921-22 వరకు చెప్తూ ఉన్న విషయాలు భారతీయులు ఇప్పటికీ నమ్మేవాళ్ళు. ఆ రోజు ఏం చెప్పారంటే, భారతీయులు ఒక కొండ జాతి ప్రజలు, ఒక జాతి కాదు, వీళ్ళు ఒక సమాజానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు బార్బేరియన్స్. ఈ బార్బేరియన్స్ను నాగరికులుగా మార్చడం కోసం యేసుక్రీస్తు మమ్మల్ని భారతదేశాన్ని పరిపాలన చేయడానికి పంపించారు అని చెబుతూ వచ్చారు. అయితే 600 సంవత్సరాలు ముస్లిం పరిపాలనతో బాధలు అనుభవించిన హిందూ సమాజం వాళ్ళ మాటలు కూడా నమ్మవలసి వచ్చింది. దాన్నే కాల ప్రభావం అంటారు. కాలానికి అందరూ అతీతులే. అంతే. అంటే వాళ్ళు భారతదేశానికి చరిత్ర లేదు, వీళ్ళు ఒక కొండ జాతి ప్రజలు అని చెప్పుకుంటూ వచ్చిన విషయాలు వెంటనే మారిపోయాయి. అనాగరికులు అన్నారు, ఏకంగా అనాగరికులు భారతీయులు అన్నారు. కాబట్టి ఈ అదృష్టం భారతదేశానికి ఒక అదృష్టం ఏంటంటే, 1922 హరప్పా మొహంజదారో తవ్వకాల్లో సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ఆధారాలు మాత్రమే దొరికాయి, భారతీయ సంస్కృతికి సంబంధించిన విషయాలు. అంతవరకు చరిత్ర లేదన్న
5000 క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాలకు భారతదేశ చరిత్ర ఉంది, ఒక నాగరికత ఉంది అని అప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అవును, ఒప్పుకోక తప్పని పరిస్థితి. ఇలా భారతదేశంలో 600 సంవత్సరాలు ముస్లింలు వాళ్ళ బాధలతో మన సమాజం కకావికలైంది, హిందూ సమాజం. అవును. తర్వాత బ్రిటిష్ వాళ్ళు హిందువు అనే మాటను ఉచ్చరిస్తే ఎక్కడ కులాల వారిగా ఉండే హిందూ సమాజం సంఘటితమవుతుందో అనే భయంతో అసలు హిందువులు ఒక జాతి కాదు, ఒక సాంస్కృతికపరమైన సమాజం కాదు, కొత్త కొత్త వాదనలన్నీ తీసుకొచ్చారు. పైగా హిందువులకు సంబంధించిన సంస్కృతి ఉత్తర భారతీయులు ఆర్య సంస్కృతి అనే ఓ దుష్ప్రచారం, ఓ కొత్త వాదాన్ని, దాన్ని కల్పితమైన వాదం తీసుకొచ్చి చివరి ఆ వాదం యొక్క ప్రభావము ఈరోజు తమిళనాడులో ఈ దేశానికి సంబంధించిన హిందీ భాషను వ్యతిరేకించడం. అదే తమిళులు బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలుగా చేసి 7,32,000 మందిని చంపించిన వాళ్ళ వారసులు తెచ్చిన ఇంగ్లీష్ భాషను నెత్తికెత్తుకుంటారు. కానీ ఈ స్వదేశీ దేవాలయాలు కూల్చినటువంటి మొఘలుల ఉర్దూను కూడా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఉర్దూను ఒప్పుకుంటున్నారు, కానీ భారతీయ భాష అయినటువంటి హిందీని కానీ సంస్కృతాన్ని కానీ ఒప్పుకోమంటారు. ఇది ఏం తింటారు? అవును, అంటే అంత కలుషితం చేసేసారు ఆల్రెడీ. ఈరోజు విషం ఎక్కి అసలు